స్వయంభూగా వెలిసిన మన వాడపల్లిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. అలానే వారికి మన రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్ర అభివృద్ధి జరగడానికి తప్పకుండా మీ యొక్క ఆశీర్వచనాలు కావాలని కోరుకోవడం జరిగింది. అలానే మరలా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించి ఈవేళ దర్శనం అత్యద్భుతంగా జరిగింది. ప్రజల యొక్క కోరికలు, ప్రజలకు మనశ్శాంతి కలిగించే విధంగా, రాష్ట్ర అభివృద్ధి జరిగే విధంగా భగవంతుడిని వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం మరి వాడపల్లి గ్రామంలో 7 వారాల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికే ఇక్కడ రావడం జరిగింది. మనకి ఎప్పుడో నుంచో పురాతన నుంచి ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం అనేటువంటిది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి దర్శనం. అది ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మరో జన్మ ముక్తి ఉండదు అనేటువంటిది అందరి నమ్మకం. ఆ విధంగా వైకుంఠ ద్వార దర్శనం అనేటువంటిది మరి వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ఆ స్వామి సర్వజనులను చల్లగా కాపాడి మన ప్రాంతం, మన రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే మనం దర్శనానికి వచ్చినప్పుడు ఈ వ్యక్తిగతమైనటువంటి కోరికలు కాకుండా స్వామి మరి కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆయన చల్లని దేవుళ్ళు అందరి మీద ఉండాలనేటువంటిది అందరూ కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఏకాదశి గడియల్లో స్వామిని దర్శనం చేసుకోవటం అనేటువంటిది అదృష్టంగా భావిస్తున్నాను. చాలామంది తిరుమల, తిరుపతి వెళ్తుంటారు. అది రాను రాను అంతటా ప్రాధాన్యత కలిగినటువంటి దేవాలయంగా మరి వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి వాడపల్లిలో నా భక్తులు అంత దూరం నన్ను దర్శించుకోవడానికి రాలేనటువంటి వాళ్ళకి అందరికీ ఇక్కడే దర్శనమిస్తానని వాడపల్లిలో వెలిసినందుకు చాలా సంతోషిస్తూ మీ అందరికీ, ప్రజలందరికీ మరొకసారి ఆ స్వామి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. ఏదైతే ముసాసురుడు అనే రాక్షసుడిని సంహరించి ఈ ప్రజానీకాన్ని, దేవతల్ని రక్షించినటువంటి మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున వైకుంఠంలో ఉత్తర ద్వార దర్శనం ఈ ముక్కోటి దేవతలకి ఇచ్చిన కారణంగా మనకి పురాణాల ద్వారా ముక్కోటి ఏకాదశిని, వైకుంఠ ఏకాదశిని మనం చాలా ఆనందపరమైన వాతావరణంలో మనం తెలుపుకుంటాం. ఈ క్రమంలో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని మన ప్రగాఢమైన విశ్వాసం. అందున ఈ క్షేత్రంలో 7 శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. ప్రతి శనివారం మనకు 40-45 వేల మంది భక్తులు అశేషంగా విచ్చేసినటువంటి ఈ ఆలయానికి ఈ ముక్కోటి ఏకాదశి కూడా అదనంగా జోడవడంతో ఈరోజు భక్తులు విశేషంగా ఆలయానికి వచ్చి ఉన్నారు. అందరికీ కూడా చక్కటి క్యూ లైన్లు, మంచినీటి సదుపాయం, అలాగే ప్రసాదం, అన్నప్రసాదం, ఎవరైనా వృద్ధులు ఉన్నట్లయితే వాళ్ళకి ప్రత్యేకంగా దర్శనం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా భక్తులందరినీ ఒక క్రమమైన పద్ధతిలో ఈ స్వామివారిని దర్శించుకుని రాత్రి 10 గంటల వరకు కూడా ఈరోజు ఏకాదశి ఏర్పాట్లు చేసి ఉన్నాం. 10 గంటల వరకు కూడా నిరంతరాయంగా దర్శనం ఇవ్వడానికి అన్ని సన్నద్ధంగా ఉన్నాం. నమో వెంకటేశాయ. ప్రపంచంలో ప్రతి ఒక్క టెంపుల్స్ లోనండి ఫిజికలీ ఛాలెంజ్డ్ కి, సీనియర్ సిటిజన్స్ కి ఒక హెల్పర్ ఇచ్చి ఫ్రీగా ఉచితమైన లైన్ సపరేట్ గా ఏర్పాటు చేసి పంపిస్తారు. కానీ అలాంటిది కూడా లేకుండా ఎంత మందిని సఫర్ చేస్తున్నారంటే, నేను ఫిజికలీ ఛాలెంజ్డ్ గా నేను చాలా సఫర్ అవుతున్నా. 2:30 నుంచి కూర్చున్నాం. ఉచితంగా వచ్చిన వాళ్ళు
వ్యక్తి బారికేడ్స్ ఎక్కి మరీ వెళ్ళిపోయి డైరెక్ట్ గా దర్శనం చేసుకుంటున్నారు. టికెట్లు కొనుక్కున్న వాళ్ళు మాత్రం లైన్ లో నిదానంగా వెళ్తున్నారు. ఎంతటి దౌర్భాగ్యం అండి. గుడిలో మన హిందూ సాంప్రదాయం అంటాం కానీ హిందూ సాంప్రదాయంలోనే అన్ని జరుగుతున్నాయి. దయచేసి మీడియా మిత్రులు, మా అందరి పబ్లిక్ తరఫున మేము మిమ్మల్ని కోరుకుంటున్నామండి. దీన్ని కొద్దిగా ఆ చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తారని మిమ్మల్ని ప్రార్థిస్తున్న ప్రజలందరి తరఫున. థ్యాంక్ యూ. జ్ఞానానందమయం దేవం నరబలస్ఫటికాగ్రం ఆధారం నరవిద్యానాం హయగ్రీవోపాస్మహే శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం. మనకుండేది 24 ఏకాదశులు. వీటిలో మార్గశిర మాసంలో వచ్చేది మోక్షజ్ఞ ఏకాదశి అని చెప్పేసి అంటారు. స్వామివారి యొక్క దర్శనార్థం అని చెప్పేసి ఒకసారి దేవతలందరూ స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళారు. ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించి ఆ రోజున ఈ రోజున ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి. కాబట్టి ఈ ఉత్తర ద్వార ద్వారా దర్శనం చేసుకుంటే సమస్త పాపములు పోతాయని చెప్పేసి ఆయనకు నమ్మకంతో ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.